ఇదిగో అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలకి ఒక నిరీక్షణ ఏంటంటే చనిపోయిన వారు తిరిగి లెగస్తారు, చనిపోయిన వారు తిరిగి మరి లేపబడతారు. ఇదిగో అందుకని అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 13 నుంచి 18 వరకు చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండబాకండి. ఎందుకంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కూడా తిరిగి లెగస్తారు అని బైబిల్లో రాయబడి ఉన్నది. అందుకనే చూడండి, మీరు నిన్నటి వారమే యోబు 8 అధ్యాయం 8 ఒక మాట రాయబడి ఉన్నది. మీరు నిన్నటి వారమే, మనం ఈరోజు వారం కూడా కాదు, నిన్నటి వారం గతించిపోయిన రోజు ఏ విధంగా ఉందో మన జీవితాలు కూడా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యిర్మీయా గ్రంథం 22 అధ్యాయం 10 ఒక మాట రాయబడి ఉంది. చనిపోయిన వాని గురించి అడవద్దు కానీ, వాని గురించి దుఃఖపడొద్దు కానీ, బ్రతికున్న వారి గురించి ఆడవండి. ఇక ఇదిగో నాగదరమ్మ యేసుక్రీస్తు వారిని ఎరిగి చనిపోయింది, ఆ గురించి మీరు ఆడవద్దు కానీ, ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకోలేదో, ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు వారిని నిజమైన రక్షకుడుగా స్వీకరించలేదో, ఎవరైతే ఇంకా బాప్తీస అనుభవంలో లేరో వాళ్ళ గురించి మీరు ఆడవండి, వాళ్ళ గురించి మీరు దుఃఖించండి అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఇదిగో ప్రియమైన కుటుంబ సభ్యులారా, నేను ఒక మాట చెప్తున్నాను మీకు. ఈమెయితే యేసుక్రీస్తుని ఎరిగి చనిపోయింది, తన జీవితం ఇదిగో క్రీస్తుని నమ్ముకుంది, ఆఖరి కాలంలో క్రీస్తుని నమ్ముకుంది, బాప్తీసం తీసుకుంది, తనకు గుడి పరిచయం ఉంది, యేసుక్రీస్తు వారి పరిచయం ఉన్నారు. ఇదిగో మందిరానికి వచ్చేది నిజంగా ఈ బిడ్డ దేవుని రాజ్యంలో, ఇదిగో దేవుని రాజ్యంలో ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. ఎంత ఘోర పాపినైనా ఆయన ఎటువంటి వారైనా క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మరణిస్తాను అని తెలిసి కూడా మన కోసం ఆ దీవిని విడిచి భూమికి వచ్చాడు. మరణం మనకు సంభవించి ఇక ప్రతి ఒక్కరు నాశనానికి పోకూడదని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై మనల్ని కూడా పునరుద్ధారాలుగా రేపడానికి కొరకై ఆయన ఈ లోకంలో తిరిగి ఆయన మరణించి తిరిగి లేచినాడు. అంత గొప్ప దేవుడు. ఆ దేవుని నమ్ముకున్న ఇదిగో నాగేంద్రమ్మ ఎంత ధన్యురాలు. ఆ కుటుంబీకులు కూడా నాగేంద్రమ్మ ఏ దేవుని అయితే నమ్ముకుందో ఆ దేవుని నమ్ముకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రాంబాబు ప్రార్థన చేయి.